హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. యాక్చువల్గా టుడే ఏంటంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ అండి. బీట్రూట్తో హెయిర్ గ్రోత్ అనేది మనం ఎలా దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బీట్రూట్, చాలామందికి బీట్రూట్ అస్సలు ఇష్టం ఉండదండి. సో బీట్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాన్ని అంటే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఎలా చేయాలనేది వీడియోలో చూడండి. బీట్రూట్ కట్ చేసుకొని మనం మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేశాక స్ట్రెయినర్ హెల్ప్తో మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేయాలి. సో ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏది కూడా నా వీడియోస్లో నేను ఆమ్లా జ్యూస్ అప్లోడ్ చేశాను, అలోవెరా అప్లోడ్ చేశాను. అలానే డే 4లో ఈ సిరీస్లో బీట్రూట్ జ్యూస్ అప్లోడ్ చేస్తున్నాను. మోస్ట్లీ ఇది ఏంటంటే మన ఫేస్ గ్రోత్కి కానీ ఫేస్ గ్లోకి కానీ హెయిర్ గ్రోత్కి కానీ చాలా ఉపయోగపడుతుందండి. సో నేనేంటంటే ఇందులో లెమన్ యాడ్ చేస్తున్నానండి. చాలామంది బీట్రూట్ జ్యూస్లో మిల్క్, షుగర్ యాడ్ చేస్తారు. 100% నా ఐటమ్స్ ఏవైనా ఉన్నాయంటే షుగర్ ఫ్రీనే ఉంటాయండి. సో నేను అందులోకి ఏంటంటే ఒక లెమన్ తీసుకొని లెమన్ అనేది స్క్వీజ్ చేస్తున్నానండి. సో లెమన్ యాడ్ చేసుకుంటున్నాను, లెమన్ జ్యూసు. లిటరల్లీ చెప్తున్నాను, మీరు ఇలా ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా ఈవెన్ పిల్లలకి ఇవ్వడానికి కూడా ఇలా ట్రై చేయొచ్చు. సో ఇది నేను నా పాపకు కూడా మేము మ్యాక్సిమం ఇద్దరం కూడా హెయిర్ గ్రోత్ కోసం చూసుకుంటాను. సో ఇద్దరం హెయిర్ కేర్ తీసుకుంటాం. తను కూడా హ్యాపీగా డ్రింక్ చేస్తుందండి. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ పీల్ ఏదైతే ఉందో, మన ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఏం చెయ్యాలి అనేది నేను వీడియోలో కంటిన్యూ చేస్తానండి. మన వీడియోలో ఏది వేస్ట్ ఉండదు. చూసారు కదా, నా హెయిర్ అయితే అసలు యాక్చువల్గా చాలా షార్ట్ ఉండేదండి. హెయిర్ లెంత్ చూసారా? సో నేనేంటంటే రెగ్యులర్గా హెయిర్ కేర్ అయితే తీసుకుంటానండి. ఎందుకంటే మన నవేడేస్ ఈ బిజీ లైఫ్లో మన 100% హెయిర్ కేర్ తీసుకోవాలి, స్కిన్ కేర్ తీసుకోవాలి. సో ఏంటంటే ఎంతో 100% కాకపోయినా మనం తీసుకునే కేర్ 50% తీసుకున్న దానివల్ల బెనిఫిట్స్ అట్లీస్ట్ 1% అయినా ఉంటాయి అనేది నేను ట్రస్ట్ చేస్తాను. మోస్ట్లీ నేను ట్రస్ట్ చేయడం వల్ల నేను కంటిన్యూగా ఈ జర్నీలో ఏంటంటే నాకు ఈ హెయిర్ గ్రోత్ ఒక 2 years నుంచి ఉందండి. నిజంగా నేను ఫాలో అయ్యే టిప్స్ వల్లే. సో ఇప్పుడు ఈ పీల్తో ఏంటంటే మనం చపాతీ మేక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ చపాతీ పిండి ఎలా అయితే మనం కలుపుతామో అలా కలిపేసి ఉంచాలి. అలా కలిపేసి ఉంచి మనకి చూసారు కదా అక్కడ, అందులో మనం ఏంటంటే ఈ ఎక్సెస్ పీల్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని దగ్గరగా స్మాష్ చేసుకొని మళ్ళీ ఒక డఫ్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏంటంటే పీల్లో నుంచి ఎక్సెస్ వాటర్ ఏదైతే వస్తుందో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం పల్చన అయిపోద్దండి. థిక్గా ఉండకుండా తిన్నిగా కొంచెం పల్చన అయిపోద్ది. సో దాంట్లోకి ఏంటంటే మళ్ళీ మనం కొంచెం నార్మల్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి పిండిని. సో దాన్ని ఏంటంటే మనకి ఎంతవరకు ఆ ఎక్సెస్ కూడా మనకి వేస్ట్ అవ్వదు కదండి. పీల్ వల్ల దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో మనం దాన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో దీంతో ఏంటంటే మనం హ్యాపీగా చపాతీ మేక్ చేసుకొని లైట్గా అంటే లోపల మనకి ఉన్న ఆ బీట్రూట్ కూడా రోస్ట్ అవ్వాలి కాబట్టి మనం దాన్ని ఏంటంటే నీట్గా దగ్గరగా ఒక దీనిలా చేసుకొని చపాతీ కాల్చుకోవాలండి. సో దానిపైన లైట్గా కొంచెం, ఎందుకంటే లోపల ఉన్నది అది కూడా హీట్ అవ్వాలి కాబట్టి లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. సో చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. పిల్లలు కూడా మనం ఇలా ఇవ్వచ్చండి, వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. నిజంగా చాలా హెల్తీ స్నాక్గా కూడా తినొచ్చు, వితౌట్ కర్రీ కూడా తినొచ్చు. ఇంకా కావాలంటే ఇందులో జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు అలా డఫ్ ప్రిపేర్ చేసేటప్పుడే. సో హ్యాపీగా బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకొని మీరు దాన్ని హ్యాపీగా తినొచ్చు. దీంట్లో అస్సలు ఏది కూడా మీకు అంటే మోస్ట్లీ వీడియోస్ రీచ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం హెల్తీ చూపిస్తాం కదా, హెల్తీ ఎప్పుడు త్వరగా రీచ్ అవ్వదు. సో ఇట్స్ టేక్స్ టైం. ఎవరైతే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో రెగ్యులర్గా ఇవైతే ఫాలో అవ్వండి. 100% ష్యూర్ యువర్ హెల్త్ విల్ బీ గ్రో. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా గ్రో అయిపోద్ది అని చెప్పలేదు కదా, మనం కంటిన్యూస్గా ఇది ప్రాసెస్. సో ప్రాసెస్ విల్ బీ సక్సెస్.